రజకులపై సినీ నటుడు చిట్టిబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తీవ్రంగా ఖండిస్తున్నామని రజక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామంలో గ్రామశాఖ రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం చిట్టిబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మొగిలిపాలెం గ్రామ రజక సంఘం అధ్యక్షుడు కాల్వ మధుబాబు మాట్లాడుతూ చిట్టిబాబు వెంటనే రజకులకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దుడ్డెల రాజయ్య, ఉపాధ్యక్షులు తడిగొప్పల శ్రావణ్, ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్, కార్యదర్శి పోగుల మల్లేష్, కోశాధికారి దుడ్డెల రమేష్, రజక సంఘం సభ్యులు దుడ్డెల రాయమల్లు, మైలారం కుమారస్వామి, కలపెల్లి కనకయ్య, దుడ్డెల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామం తరపు నుండి రజక సంఘం తరపు నుండి త్రిపురనేని చిట్టిబాబు సినీ విశ్లేషకులు నిర్మాత మొన్న బుధవారం రోజున 24/7 ఛానల్లో బిగ్ డిబేట్లో రజకులను కించపరిచే విధంగా మాట్లాడినందుకు వారిని దిష్టిబొమ్మలు ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో రజక సంఘం తరపున దహనం చేయడం జరుగుతుంది. ఇట్టి మాటలకు, అతను అన్నటువంటి మాటలకు వెంటనే రజకులందరికీ క్షమాపణ చెప్పాలని ఈరోజు మొగిలిపాలెం రజక సంఘం తరపు నుండి డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజులలో బిడ్డను ఇలాంటి వ్యవస్థలు మళ్ళీ పునరుద్ధరిస్తే దానికి గట్టి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా, ఎప్పుడైనా కూడా, ఎవరైనా కూడా రజకుల మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడినా, కించపరిచినా వారికి ఎవరికైనా కూడా ఇలాంటి గతే మళ్ళీ పడుతుందని చెప్పేసి నేను రజక సంఘం తరపు నుండి తెలియజేస్తున్నాను.